So, hello guys. So, let us just see how the situation in India right now. సో ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి అఫీషియల్గా గవర్నమెంట్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. గవర్నమెంట్ ఇప్పటివరకు టోటల్గా వ్యాక్సినేట్ చేసింది 16,49,73,78 మందిని. వ్యాక్సినేషన్లో ఈ టోటల్ వ్యాక్సినేషన్ అనేది సింగిల్ డోస్ అన్నవచ్చు, డబుల్ డోస్ అన్న అవచ్చు అనుకుంటా. బహుశా ఇందులో స్పెసిఫై చేయలేదు సింగిల్ డోస్ ఎంతమందికి, డబుల్ డోస్ ఎంతమందికి ఇచ్చారంటే. వ్యాక్సినేటెడ్ డే బిఫోర్ 24 అవర్స్లో ఎంతమందికి వ్యాక్సినేషన్ వేశారు? 23,70,298 పీపుల్కి ఇండియాలో వ్యాక్సినేషన్ అనేది జరిగింది. సో ఇక ఈ కోవిడ్ టెస్ట్లు ఎన్ని చేశారు? ఇప్పటి వరకు కోవిడ్ టెస్ట్లో 29,86,1,699 టెస్టులు జరిగినాయి మే 6, 2021 నాటికి. సో గత 24 గంటల్లో 18,26,490 టెస్టులు చేశారని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దాని తర్వాత COVID-19 డాష్ బోర్డ్కి వద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చి 2,14,91,598 అండి. ఈ నెంబర్ ఎంతగా ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటంటే లాస్ట్ 24 అవర్స్లో మన ఇండియాలో రికార్డ్ అయిన కోవిడ్ కేసులు ఏంటంటే 4,14,188 మందికి కోవిడ్ సోకడం జరిగింది. ఇది వరల్డ్ రికార్డ్ని కూడా మనం బద్దలు కొడతానే ఉంటున్నాం రోజు రోజుకి ఈ విషయంలో. యాక్టివ్ కేసులు ఏంటంటే ఇప్పటికి 36,45,124 మంది కోవిడ్ బారిని యాక్టివ్గా ఉంటున్నారండి. సో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఎంతమంది, అందులో కొత్తగా ఈ నెంబర్ ఇంక్రీజ్ అవడానికి ఉపయోగపడింది ఎంతమంది అంటే 78,766 లాస్ట్ 24 అవర్స్లో. కోవిడ్ కేసులు కనుక్కున్నారు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అందులో మళ్ళీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు అది ఉంటుంది కదా, ఆ రేషియోని బట్టి చెప్తున్నారు అనుకుంటా. డిశ్చార్జ్ వచ్చేటోడికి 1,76,12,351 మంది. టోటల్గా 81.95% మంది ఇప్పటికి కోవిడ్ బారి నుండి కోలుకున్నారు. క్షమించండి. తర్వాత ఇప్పటికి డెత్స్ నమోదని ఎంత అంటే 2,34,083 మంది. ఇప్పటివరకు ఈ మరణాల శాతం ఎంత ఉందంటే 1.09% ఉంది. అంటే ఇప్పటివరకు ఉన్న అన్ని కోవిడ్ కేసులని అన్ని లెక్క వేసుకుంటే అందులో 1% మంది మరణానికి గురవుతున్నారు. 1.09% మంది మరణానికి గురవుతున్నారు. సో నేను ఒక్కరోజే 3,915 మంది మరణానికి గురయ్యారండి. ఇది మనకి చూచాయిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఇది ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే కూడా మనం చూడొచ్చు. వీఆర్ నాట్ గోయింగ్ టు దట్. ఇవాళ మనం కొద్దిగా వేరుగా వెళదాం. అంటే న్యూస్ ఆర్టికల్స్ ఏమన్నాయో చూద్దామండి. సో అంతకంటే ముందర గూగుల్లో కూడా ఏమన్నా అప్డేట్స్ వచ్చినాయేమో చూద్దాం. గూగుల్లో చూడ ఇంకొంచెం డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. అండ్ అది కూడా ఏంటంటే మొత్తం అన్నిటిని స్క్రోల్ చేయకుండా జస్ట్ మనకి ఎంత మేరకు అవసరం అంత. సో మన ఆంధ్రప్రదేశ్ కేసులు ఇవన్నీ మనం ఆటోమేటిక్గా చూసుకునే అవకాశం దొరుకుతుంది. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి లేటెస్ట్ అప్డేట్ 6th మే 21,954. సో అఫీషియల్గా మనం 20,000 కేసెస్ని దాటి సెకండ్ డే కూడా వచ్చినట్టున్నాం. సో మన 7 డే యావరేజ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి 20,550. సో ఇది మన డైలీ న్యూ కేసెస్. సో ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. మనం ఎంటైర్ ఇండియా చూద్దామండి. ఎంటైర్ ఇండియా 6th మేకి వచ్చేటోడికి 4,14,188 చెప్పాను కదా, అదే డైలీ యావరేజ్ 3,89,803. సో యావరేజ్గా 7 డేలో పర్ డేకి వచ్చి 7 డే యావరేజ్లో చూసుకుంటే 3,89,808 మందికి యావరేజ్గా సోకుతుంది. ఇక్కడ మనకి టెస్టులు కూడా చూపించారండి. టెస్టులు మనకి 4 మే నుంచి ఇంకా అప్డేట్ అవ్వలేదు. 4 మే తర్వాత అప్డేట్ అవ్వలేదు. సో మన అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు చూద్దాం. సో మనకి ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషనే. మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి టోటల్గా వచ్చిన నెంబర్ ఆఫ్ కేసెస్ ఏంటంటే 12.3 lakhs అండి. మనకి ల్యాక్స్లో ఇచ్చినట్టున్నారు ఈసారి. ఇది కొంచెం బాగుంది, ఈజీగా అర్థమవుతుంది అందరికీ. రికార్డ్ వచ్చి 10.4 లక్షలు. టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చి 8,446 డెత్స్ అండి. నిన్న ఒక్కరోజు 72 మంది చనిపోయారు. మహారాష్ట్ర మళ్ళీ 60,000 నెంబర్ని రీచ్ అయింది. దీంతో 49.4 లక్షల కేసులు నమోదయ్యాయి. కేవలం మహా అయితే ఇంకొక రోజు అనుకుంటున్నాను, ఇంకొక రోజుతో 50 లక్షల కేసులు నమోదు చేసుకుంటుంది మహారాష్ట్ర. 1-2 రోజులు అటు ఇటుగా. సో అలా చూసుకుంటే నిన్న ఒక్కరోజు 62,194 నిన్న ఒక్కరోజు మహారాష్ట్రలో నమోదైన కేసులు కోవిడ్.
నిన్న ఒక్కరోజే మహారాష్ట్ర 853 మంది చనిపోయారు. టోటల్గా మహారాష్ట్రలో 73,515 మంది చనిపోయారండి. కర్ణాటక వచ్చేటప్పటికి 17.9 లక్షల మంది ఉన్నారు టోటల్గా కోవిడ్ బారిన పడిన వాళ్ళు. సో నిన్న ఒక్కరోజు కర్ణాటకలో 49,058 మందికి కరోనా సోకింది. 17,212 మంది ఇప్పటికి కర్ణాటకలో చనిపోయారు. నిన్న ఒక్కరోజు 328 మంది చనిపోయారండి. కేరళ కూడా 17.9 లక్షల మందికి చేరుకున్నారు. వాళ్ళు కూడా దాదాపు ఇదే రేంజ్కి వచ్చారు. వీళ్ళ యొక్క డైలీ అంటే నిన్న ఒక్కరోజు 42,464 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీళ్ళు ఈ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళైతే మాత్రం 5,628 మంది మాత్రమే. నిన్న ఒక్కరోజు 63 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్ అండి 14.3 లక్షల మంది ఇప్పటికీ కోవిడ్ బారిన పడితే 26,622 మంది నిన్న ఒక్కరోజే కోవిడ్ బారిన పడ్డారు. నిన్న మొత్తంగా 14,500 మంది ఈ కోవిడ్ వల్ల చనిపోయారు. 350 మంది నిన్న ఒక్కరోజే చనిపోయారు. తమిళనాడులో 13 లక్షల మంది ఇప్పటివరకు కోవిడ్ బారిన పడ్డారు. అందులో 24,998 మంది నిన్న ఒక్కరోజే కోవిడ్ బారిన పడ్డారని గుర్తించారు. తమిళనాడులో 14,974 మంది ఇప్పటివరకు చనిపోయారు. నిన్న ఒక్కరోజు 195 మంది చనిపోయారండి. ఢిల్లీ వచ్చేటికి 12.7 లక్షల మంది కోవిడ్ బారిన పడితే అందులో నిన్న ఒక్క రోజున 19,137 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఢిల్లీలో ఇప్పటివరకు చనిపోయిన వారు 18,398 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజున 335 మంది చనిపోయారు. సో వెస్ట్ బెంగాల్ ఇవాళతో 9.35 ల్యాక్స్ కేసెస్ని నమోదు చేసుకుంది. 9.35 లక్షల కేసులు నమోదు చేసుకుంటే నిన్నటి రోజున 18,431 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఇందులో 11,964 మంది చనిపోగా నిన్న ఒక్క రోజున 117 మంది చనిపోయారు. ఛత్తీస్గఢ్ 8.16 లక్షల మందికి కోవిడ్ సోకగా నిన్న లాస్ట్ 24 అవర్స్ లాస్ట్ 24 అవర్స్లో ఆఖరి 24 గంటల్లో 13,846 మందికి కోవిడ్ సోకింది. మొత్తంగా ఛత్తీస్గఢ్లో 9,950 మంది చనిపోగా నిన్న ఒక్క రోజునే 212 మంది చనిపోయారు. మీకు రాజస్థాన్లో 7.03 లక్షల మంది కోవిడ్ బారిన పడగా 17,532 మందికి ఈ కోవిడ్ అనేది నిన్న ఒకరోజు సోకింది. సో ఇందులో రాజస్థాన్లో కూడా నెంబర్ కొంచెం తక్కువే ఉంది. 5,182 మంది మాత్రమే చనిపోయారు. సో కాకపోతే నిన్న ఒక్క రోజున 121 మంది చనిపోయారు. సో అంటే నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. గుజరాత్ 6.46 లక్షల మంది ఇప్పటివరకు కోవిడ్ బారిన పడగా 12,545 మందికి కోవిడ్ లాస్ట్ 24 అవర్స్తో సోకిందని అర్థమైంది. గుజరాత్లో ఇప్పటికే 9,035 మంది చనిపోయారు. నిన్న ఒక్కటి రోజునే 123 మంది చనిపోయారు. సో మీకు మధ్యప్రదేశ్ కూడా ఇప్పుడు చేరిందండి. 6.37 లక్షల మందికి ఇక్కడ కోవిడ్ సోకగా 12,421 మందికి ఇక్కడ కోవిడ్ నిన్న లాస్ట్ 24 అవర్స్లో సోకింది. సో ఇక్కడ చనిపోయిన వారు 6,160 మంది, 86 మంది నిన్న ఒక్క రోజునే చనిపోయారు. హర్యానా 5.74 లక్షల మందికి సోకగా 14,840 మందికి నిన్న లాస్ట్ 24 అవర్స్లో కోవిడ్ సోకిందని నిర్ధారణ అయింది. అందులో 5,137 మంది చనిపోగా నిన్న లాస్ట్ 24 అవర్స్లో చనిపోయిన వారు 177 మంది. బీహార్లో 5.54 లక్షల మందికి ఇప్పటివరకు కోవిడ్ సోకగా లాస్ట్ 24 అవర్స్లో 15,126 మందికి సోకింది. ఇప్పటివరకు బీహార్లో 3,077 మంది చనిపోతే 90 మంది లాస్ట్ 24 అవర్స్లో చనిపోయిన వారు. ఒడిశాలో 5 లక్షల మందికి సోకింది. ఇక్కడ 10,521 మందికి లాస్ట్ 24 అవర్స్లో కోవిడ్ సోకింది. మీకు 2,121 మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజు 17 మంది చనిపోయారండి. ఇక మిగతా వాళ్ళందరూ ఏంటంటే బిలో 5 lakhs అట్లాగే బిలో 10,000 లోపు కేసెస్ రికార్డ్ చేసుకున్నారు. చూడాలనుకుంటే మీరు గూగుల్లో కోవిడ్ అప్డేట్ అని కొట్టండి.
అవన్నీ కలుపుకుంటే మీకు 4,12,000 దాకా వస్తుంది. ఇంకా మిగతా చిన్న చిన్న కూడా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ పెరుగుతుందని చెప్పడానికి ఈ అంకెలు ఉపయోగపడతాయి. రోజు రోజుకి పెరుగుతోంది, తగ్గడం లేదు. సో ఇంకొకటి ఏంటంటే వ్యాక్సినేషన్లు కూడా మనం చూసుకోవాలి. ఇప్పటివరకు మన దేశంలో 5 మే నాటికి 1 డోసు మినిమం వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు 12,97,30,641 మంది ఉన్నారు. ఇది మొత్తం టోటల్ ఇండియా పాపులేషన్లో 9.5% అండి. ఫుల్గా వ్యాక్సినేట్ అయిన వాళ్ళు 33,02,597 మంది. వీళ్ళు 2.2%. అంటే భారతదేశం మొత్తం మీద 2.2% మంది ఫుల్గా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కనీసం 1 డోస్ అన్న వేయించుకున్న వాళ్ళు 9.5% మంది. ఇంకా మనం 10% మందికి వేయలేదు, 0.5% ఉంది. అది కూడా బహుశా త్వరగానే అవ్వచ్చు అనుకుంటున్నాను. మేబీ మంత్ ఎండింగ్ అవుతుందేమో, మంత్ ఎండింగ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మాకు మ్యాప్స్లోనూ అన్నిట్లోనూ ఉంది. ఇక మనం రెగ్యులర్గా చూసినట్లయితే ట్విట్టర్లో కోవిడ్ న్యూస్కి సంబంధించి గవర్నమెంట్ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఇచ్చింది. సో మనం వాటికి వెళ్తాం లేదు. కొన్ని న్యూస్ చూద్దాం. ఓకేనండి, మనకి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు 7 గంటల క్రితం. అది చూద్దామండి. మేబీ ఇందులో ఏం చెప్పారో చూద్దాం. పిఎం మోడీ సీఎంస్ తోటి, లెఫ్టినెంట్ గవర్నర్స్ తోటి, యూటీలో ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడారని చెప్తున్నారు. అవుతుందని చూద్దాం. ఓకేనండి. So I'll just read it out and after that I'll explain it. Coronavirus India news highlights May 6th. PM Modi speaks to CMs, LGs of several states and UTs. Odisha seeks GST exemption on vaccines. Coronavirus COVID-19 cases in India. Coronavirus statistics India. Coronavirus vaccine registration highlights May 6th. Okay. India records over 4 lakh new corona cases. 3,980 COVID deaths in last 24 hours. 980 అనేది డే బిఫోర్ యస్టర్డే క్యాలిక్యులేషన్స్ అండి. ఓకే, సో దానికి సంబంధించింది ఉంది. సో మనకి ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆన్లైన్కి సంబంధించింది వస్తుంది. సో ఇక్కడ ఏం రాశారంటే COVID-19 కేసెస్ ఇన్ ఇండియా టుడే. కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా హైలైట్స్ May 6th. India, the epicenter of world's worst coronavirus outbreak, will witness the third wave of COVID-19 infections, the center has said. This warning comes at a time when states have seen some noticeable dip in daily caseload of fresh COVID-19 infections. So India has already seen the peak of the second wave of the coronavirus. Experts have still not arrived at any conclusion despite the latest drop in the daily cases. సో COVID-19కి సంబంధించి ఏం చెప్తున్నారంటే మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ థర్డ్ వేవ్ అనేది వస్తుంది మన కంట్రీకి అని చెప్తున్నారండి. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ వేవ్లో మన హైయెస్ట్ పీక్ రీచ్ అయ్యామనేసి అందరూ అనుకున్న భ్రమలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు దాన్ని ఎవరో చెప్పలేదు. ఎందుకంటే ఇంతవరకు సో కోవిడ్ సెకండ్ వేవ్ పీక్ వచ్చామనే విషయం ఎవరు కన్ఫర్మ్ చేయలేదండి. While there is a debate over the official data provided by Union Health Ministry, with many alleging India of massive underreporting, the WHO says that even the official data shows how grim the situation is. The World Health Organization says that every 4th person dying due to COVID is from India. So ఇది మనకి మీడియాలో చెప్పరు, బట్ ఏంటంటే ఇది న్యూస్ ఆర్టికల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదివితే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే WHO ఏం చెప్తుందంటే అఫీషియల్ డేటాలో ఇస్తుంది కూడా చాలా తక్కువ రిపోర్ట్ వస్తుంది, తక్కువ నెంబర్స్ రిపోర్ట్ చేసి చెప్తున్నారని, కావాలని చెప్తున్నారన్న ఒక వదంతులు అయితే ఉన్నాయి. వదంతులు అన్నం కన్నా చాలామంది అనిపిస్తుంది. ఎందుకంటే శ్మశానాల దగ్గరికి వెళ్తే వరుస పెట్టి క్యూలు ఉంటున్నాయి. ఇంకో పక్క నెంబర్ ఆఫ్ డెత్స్ వాళ్ళు చెప్తున్న దానికి శ్మశానాల్లో ఖననం చేస్తున్న దానికి సంబంధం ఉండట్లేదు. ఇక్కడ 10 చెప్తుంటే అక్కడ 100 మంది ఉంటున్నారు చనిపోయిన వాళ్ళు. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది అర్థం కావడం లేదు. రెండోది ఏంటంటే
ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో కోవిడ్ వల్ల చనిపోతున్న వారిలో ప్రతి నలుగురిలో ఒకరు ఇండియా నుంచే ఉన్నారని WHO చెప్తుందండి. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కోవిడ్ ఎంత ప్రమాదకరంగా ఇండియాలో ఉందండి. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం చాలా తక్కువ మంది చనిపోయాం మన దేశంలో అనుకుంటున్నారు. కానీ తెలియంది ఏంటంటే మన దగ్గర సరిగ్గా రిపోర్టింగ్ జరగడం లేదని. ఎందుకంటే మేబీ బ్యూరోక్రసీలో వచ్చిన లోపాలు అవ్వచ్చు, లేదా మరి ఇంకేదైనా రీజన్స్ అవ్వచ్చు, పొలిటికల్గా రీజన్ కూడా ఉంటుందని అనుమానం కూడా ఉంది. ఎందుకంటే తక్కువ రిపోర్టింగ్ చేస్తే మనం అంటే సమస్యను తక్కువ చేసి చూపించినట్టు అవకాశం ఉంటుందని ఉద్దేశం ఒకటి, ప్యానిక్ అవ్వకుండా ఉంటారని ఒక ఉద్దేశం. సమస్యను తక్కువ చేసి చూపిస్తే కాస్త గవర్నమెంట్ పైన కాస్తంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండదన్న ఉద్దేశంతో ఒకటి. బట్ ఎంత అనుకున్నా మరి చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. సో అది ఉంది. మీకు మోస్ట్లీ మన ఇండియన్ మీడియాలో చాలా వరకు దీన్ని చూపించడం లేదు. మీకు కొంచెం అవి చూడాలనుకుంటే ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్కి వెళ్ళాలి, వాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్లు అడిగేది కూడా గవర్నమెంట్ని వాళ్ళే, మన వాళ్ళకి అంత ధైర్యం లేదు ఇందులో చెప్పాలి. సో పెద్దగా ఏం అడగట్లేదు మన వాళ్ళు క్వశ్చన్లు కూడా, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అనవసరమైన టాపిక్ల మీద అడుగుతున్నారు. కోవిడ్ మీద అడగట్లేదు సరిగ్గా. విత్ అన్ యావరేజ్ కేస్ లోడ్ ఆఫ్ more than 3.5 lakh cases or more than 10 days in running, India accounts for nearly 50% of global case load. సో ఇదిగోండి చూడండి, 10 రోజులుగా మనకి 3.5 లక్షల కేసులు వరుసగా వచ్చాయండి. దీంతో ప్రపంచం మొత్తం మీద వచ్చిన కేసుల్లో 50% కేవలం మన దేశం నుంచి వచ్చినాయి. సగం మన కేసులే ప్రపంచం మొత్తం మీద వచ్చినట్టు. మన ఊరినే ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కదా. మనం ఇంకా అండర్ రిపోర్టింగ్ చేస్తేనే 50%. సరిగ్గా పూర్తి స్థాయిలో రిపోర్ట్ చేస్తే మనకు వచ్చే కేసులు ఆ సంఖ్యలో మనం తట్టుకోలేమేమో. సో ఇదొకటి ఉంది మరి. సో ఇది ఎంతవరకు నిజం ఏంటందే ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలీదు. అఫ్కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు ఎవడో ఇన్వెస్టిగేషన్ చేయించరు, ఎందుకంటే చేయిస్తే వాళ్ళ లోపాలన్నీ బయటపడతాయి. లోపాలు బయటపడితే ఆబ్వియస్గా అది వాళ్ళ ఫెయిల్యూర్ అని తెలుస్తుంది. సో కాబట్టి ఆబ్వియస్గా చేయించరని అనుకుంటున్నాను. హౌవెవర్ ద డైలీ inoculation data shows that there has been a massive decline in jabs administered per day since April 1st last month. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి జాబ్స్ అక్కడ అర్థం చేసుకుంటే వ్యాక్సిన్ విషయంలో నెంబర్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుందని చెప్తున్నారు. అది కూడా ఒక రీజను ఆబ్వియస్గా. ఎందుకంటే మన వాళ్ళు 140 కోట్ల మందికి డోసులు ఇవ్వాలంటే మన దగ్గర దాదాపుగా 280 కోట్ల డోసులు మన దగ్గర ఉండాలి. 10% వేస్టేజ్ కలుపుకుంటే దాదాపుగా 300 కోట్ల డోసులు ఉండాలి. సో అది కొంచెం కష్టమైన పనే. 300 కోట్ల డోసులు ఎవరి దగ్గర అంత క్యాపబిలిటీ లేదు ప్రపంచంలో ఎవరి దగ్గర. ఈవెన్ ప్రపంచమంతా కలిసినా కూడా అవ్వదు. అఫ్కోర్స్ ప్రపంచం అంతా కూడా కలవలేదు, దానికి రీజన్స్ ఉన్నాయి. డ్యూరింగ్ డైలీ బ్రీఫింగ్, top health ministry officials said that the dip in cases show that the coronavirus curve is plateauing in some states. While Mumbai's promising improvement may be the glimmer of the hope, but nearly 1,000 deaths in Maharashtra in the last 24 hours show that the virus is killing more people this time. ఓకేనండి, ఇప్పుడు ఏంటంటే చాలా స్టేట్స్లో ఏంటంటే కర్వ్ అనేది కొంచెం ఫ్లాట్ అవుతుందన్న ఉద్దేశంలో చెప్తున్నారు. అయితే మహారాష్ట్ర మీకు కనుక గుర్తున్నట్లయితే, మహారాష్ట్ర ఈ రోజును వదిలేసి ముందర రోజు వరకు చూసినట్లయితే మీకు కరువు కిందకి వెళ్తున్నట్టు అనిపించింది. చూసినప్పుడు ఓకే మనకు కేసులు తగ్గుతున్నాయన్నంత సంతోషం కలిగింది. నిజంగా ఆ కేసులు తగ్గుతున్న చూసి ఖచ్చితంగా కేసులు తగ్గుతాయనే నమ్మకం కలిగింది. కానీ ఇవాళ మళ్ళీ కేసులు పెరగడం చూసిన తర్వాత ఇంకా మనకు లేదు, ఇంకా ఉందే, పీక్ రావాల్సిన అవసరం ఉంది, ఇంకా పీక్ టైం ఉందని అర్థమవుతుంది. బహుశా సైంటిస్టులు అన్నట్టు May 15 వరకు కానీ చెప్పలేము. తర్వాత the situation is worsening in states such as West Bengal, Karnataka, Kerala, Bangalore and Tamil Nadu. Capital Chennai are areas of concern, the center says. సో ఇప్పుడు సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో బెంగాల్, కర్ణాటక, కేరళ, తర్వాత బెంగళూరు, తమిళనాడులో చెన్నై చాలా కన్సర్నింగ్గా ఉన్నాయని చెప్తున్నారు. అంటే కొంచెం భయం వేస్తుంది, లేకపోతే కొంచెం ప్రాబ్లమాటిక్ ఏరియాస్ అని చెప్తున్నారు కోవిడ్ విషయంలో. సో ఎవరన్నా ఇలాంటి స్టేట్స్కి వెళ్తారనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి మహారాష్ట్ర తర్వాత పెద్ద నెంబర్లో కేసెస్ రైజ్ చేస్తున్న విషయాల్లో కర్ణాటక, కేరళ ముందర ఉన్నాయి. వాళ్ళు కొంచెం ఎక్కువగా రికార్డ్ చేస్తున్నారు. On the reason behind the devastating second wave, the center says that as the majority of the population dropping caution along with less immunity due to first wave worsened the impact
ఆన్ ద సెకండ్ వేవ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటిలాగా ఏం చెప్తుందంటే అబ్బాయి జనాలు కొంచెం కాషన్ పాటించలేదు, అట్లాగే ఫస్ట్ వేవ్లో ఇమ్యూనిటీ వీక్ అవుద్ది కాబట్టి ఆబ్వియస్గా దీని మీద పడుతుందని చెప్తున్నారు. మనకు అర్థం కాదు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీకు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు పెట్టారు, తమిళనాడులో ఎన్నికలు పెట్టారు, తర్వాత మీకు పుదుచ్చేరిలో పెట్టారు, అస్సాంలో పెట్టారు, ఇంకొక స్టేట్ కూడా ఉంది మర్చిపోయాను. ఇది కాకుండా మీకు యూపీలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి, తర్వాత మీకు తెలంగాణలో కూడా 2-3 చోట్ల ఎన్నికలు జరిగినాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపు చిన్న పాపులేషన్ కాదు, కేరళ కూడా చిన్న పాపులేషన్ కాదు. మనుషులకి కాంటాక్ట్ పెరుగుతుంది, ఆబ్వియస్గా కోవిడ్ ఆడుకుని అందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే డబల్ మ్యూటెడ్ వేరియంట్ ఉంది కాబట్టి దీని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. మ్యూటెంట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే కోవిడ్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. హోప్ మీరు బయటకు కనుక వెళ్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళకండి, కుదిరితే డబల్ మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. సో డబల్ మాస్క్ కనీసం కంపల్సరీ అనుకుంటాం, ఇంకా మరి చెప్పలేము. సో జాబ్స్ చేసేవాళ్ళు వీలైనంత వరకు మీరు మాస్క్ పెట్టుకోండి, శానిటైజేషన్ చేసుకోండి, వీలైనంత వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేతులు కడుక్కునే ప్రయత్నం చేయండి. శానిటైజరే వాడాల్సిన అవసరం లేదు, సబ్బు వాడినా పర్లేదు, ఏదో రకంగా మాత్రం శానిటైజేషన్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొద్ది రోజులు మనం అతి శుభ్రత పాటించాల్సిన అవసరం రావచ్చు, ఇప్పటికన్నా కొంచెం మేల్కోండి. తొందరపడి నలుగురైదురు గుమిగూడి అనవసరంగా మీ వల్ల దేశానికి ప్రమాదం తీసుకురావద్దు. దేశం మీద భక్తి ఉన్నాడైతే నలుగురు గుమిగూడే పని ఎప్పుడూ చేయడు. ప్రస్తుతం నిజమైన దేశభక్తి అంటే ఉద్దేశం అయితే ఒకటే, నలుగురు గుమిగూడే పని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఏదన్నా మీరు ప్రొటెస్ట్ చేయాలన్నా సోషల్ మీడియాని యూజ్ చేసి ప్రొటెస్ట్ చేయొచ్చు. మనకి సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుంది ఈ విషయంలో. బట్ ఎనీవే మీరు చేయాల్సిందల్లా మ్యాక్సిమం ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఇంపార్టెంట్ అయితేనే బయటికి రండి, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దు. కోర్స్ జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, బిజినెస్ చేసే వాళ్ళకి దే హ్యావ్ సమ్ ఆబ్లిగేషన్స్. సో వాళ్ళ విషయంలో మాత్రం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండండి, ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే దే ఆర్ ద వన్ హూ ఈస్ గివింగ్ యూ బ్రెడ్ అండ్ బటర్. సో వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మెడికేషన్ ఇంట్లోనే, కుదిరితే అన్ని రకాల జనరల్ మెడిసిన్స్ని ఇంట్లో కనీసం 1 or 2 sheets ఆఫ్ ట్యాబ్లెట్స్ అన్న పెట్టుకోండి. ఏదన్నా ఇబ్బంది అయితే అవన్నీ ఇంట్లోనే పెట్టుకోండి. అనవసరంగా మెడికేషన్ కోసం అస్తమాట్లు మందుల షాపులకి వెళ్ళకండి. సో అది కొంతవరకు మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని తగ్గిస్తుంది, బయటకు వెళ్ళాల్సిన అవసరం తగ్గిస్తుంది. సో ఇప్పటికన్నా అది ట్రై చేయండి. తరువాత వెళ్దామండి. As the center finally talking about the national lockdown and the link between double mutant and present surge, here are some latest updates around the globe అని చెప్పి ఇచ్చాడు. సో మనకి ఇది అవసరం లేదు. సో ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో చెప్పింది ఇది. సో WHO చెప్పింది అర్థమైంది కదండి. అవుట్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ మొత్తం ప్రపంచంలో వచ్చిన కోవిడ్ కేసుల్లో సగం కేసులు మన భారతదేశం నుంచి వస్తున్నాయి. కాబట్టి మనం చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. మన వల్ల ప్రపంచం బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, మన వల్ల మన దేశం బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే మన దేశానికి మనమే రక్షణ ఉండకపోతే ఇంకేవాడు ఉంటాడు. సైనికులు ఎలాగో వాళ్ళ రక్షణ వాళ్ళు చేస్తారు, ప్లీజ్ మన దేశంలో మనం చేద్దాము. కొంతమంది వెధవలు ఏంటంటే ఈ సమయంలో కూడా ఇతర మతాలపైన ఏదో రకంగా కొన్ని విద్వేషపూరితమైన పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి నా విజ్ఞప్తి, కుదిరితే దేవుడు అన్నీ చల్లగా చూస్తే కావాలంటే మనం తర్వాత ఆ పోస్టులు పెట్టుకోవచ్చు. మీ ఉన్న అక్కసు, మీకు ఇతర మతాల మీద ఉన్న అక్కసు అంతా మీరు తీర్చుకోవచ్చు. కానీ కొద్ది రోజులు మాత్రం ఆ పోస్టులు పెట్టకుండా ఉండండి. ఎందుకంటే అనవసరంగా భావోద్వేగాలను రెచ్చగొట్టి తర్వాత జనాలు కొట్టుకునే స్థాయికి తిట్టుకునే స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి కోవిడ్ బారిన పడి వీళ్ళ వల్ల మరికొంతమందికి కోవిడ్ చేరితే మన దేశం తట్టుకునే పొజిషన్లో లేదు. ఇప్పటికే చాలా హాస్పిటల్స్ ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్లు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. మనకి బయట మన మీడియా యాక్చువల్గా మన దేశంలో ఉన్న మీడియా చాలా వరకు నిజాల్ని చెప్పడం లేదు. దానివల్ల ప్రజలకి సరిగా సమస్య అర్థం కావడం లేదు. మీరు బయటంతా బాగుందని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి.
సో మీకు పరిస్థితులు అర్థం కావాలంటే, కొంచెం నిజాలు తెలియాలంటే మాత్రం ఇంటర్నేషనల్ మీడియానే చూడండి. ఎందుకంటే లోకల్ మీడియా ఆర్ బయాస్డ్. మనం బయాస్డ్ ఎందుకన్నామో తెలుసు. అందరూ ఏదో పొలిటికల్ పార్టీకి బాకా బ్యాచ్. నాకు తెలిసి పొలిటికల్ పార్టీకి బాకా బ్యాచ్గా ఉన్నాడు మీకు నిజం చెప్పడం. ఎందుకంటే వాళ్ళ పార్టీని పొగుడుకుండా ఉండడం కోసమే చూస్తాడు. మన దేశంలో న్యూట్రల్ ఛానల్స్ లేవు. ఆల్మోస్ట్ న్యూట్రల్ ఛానల్స్ ఆర్ నిల్. సో ఎవడో ఒక పొలిటికల్ పార్టీకి బయాస్డ్గా ఉండేవాడే. సో మీకు ఇక్కడ నిజం అనేది దొరకదు. నిజం దొరకనప్పుడు మీరు చూసిన వాటిలో నిజాలు దొరకడం చాలా కష్టం. అనవసరంగా మీరు నేషనల్ ఛానల్స్ కూడా ఆఖరికి బయాస్డే. అందువల్ల ఏంటంటే సారీ టు సే దిస్, బట్ మన మీడియా ఛానల్స్కి నిజం చెప్పే అలవాటు ఎప్పుడూ పోయింది. వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ పార్టీ బయాస్డ్గానే వెళ్తున్నారు. సో ఇప్పటికన్నా మనం మేలుకుని, సో వీళ్ళ పొలిటికల్ ఛానల్స్లో పొలిటికల్ ప్రాపగాండా చూడకండి. కోవిడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే చూడండి, కానీ పొలిటికల్గా వచ్చే డిబేట్స్ని కానీ వాటిని కానీ చూడకండి. ఎందుకంటే దే ఆర్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ దే ఆర్ ఓన్లీ దేర్ ఫర్ మన ఒపీనియన్స్, వాళ్ళ ఒపీనియన్స్ని మన మీద రుద్దడానికి మాత్రమే ఉంటున్నారు తప్ప ఇంకేమీ కాదు. సో జస్ట్ లీవ్ దెమ్ అవుట్. మీకు నిజంగా న్యూస్ కావాలనుకుంటే ఇంటర్నెట్లో వేరు న్యూస్ ఆర్గనైజేషన్స్ ఇంకా మనకు చాలా ఉన్నాయి. ఇండిపెండెంట్ న్యూస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లాగే వరల్డ్ వైడ్ కొన్ని న్యూస్ ఆర్గనైజేషన్స్ కూడా ఇండియాలో జరుగుతున్న వాటి మీద, కోవిడ్ మీద డీప్ కవరేజ్ ఇస్తున్నారు. సో ట్రై టు గో విత్ ద ఇంటర్నేషనల్ మీడియా. ఇంటర్నేషనల్ మీకు ఆస్ట్రేలియా మీడియా, యుఎస్ఏ మీడియా, తర్వాత యూకే మీడియా, తర్వాత ఇంకా ఆల్మోస్ట్ చైనా మీడియా కూడా అవుతుంది. చైనాని పక్కన పెట్టేసిన మీరు కెనడియన్ మీడియాని ఫాలో అవ్వచ్చు, యుఎస్ఏ మీడియాని ఫాలో అవ్వచ్చు, యూకే మీడియాని ఫాలో అవ్వచ్చు, ఆస్ట్రేలియన్ మీడియాని ఫాలో అవ్వచ్చు. ఈ 4 కంట్రీస్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ 4 కంట్రీస్లోనూ మనకి రిపోర్టింగ్ యాజ్ ట్రూ టు ఎంత నిజానికి దగ్గర కూడా అంత నిజానికి ఇస్తున్నారు. మీకు దాదాపు చాలా న్యూస్ ఛానల్స్ మీకు రిపోర్టింగ్ చాలా ట్రూగానే ఇస్తున్నాయి. సో ట్రై టు గో విత్ ద ఇన్ఫర్మేషన్. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లీస్ట్ ట్రై టు టెల్ టు ద అదర్స్. ఆ వీడియోస్ చూసి అందులో జరిగిన ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. మన జనాల్లో సగానికి సగం మందికి ఇంగ్లీష్ తెలిసినా దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. సో మీకున్న సోషల్ మీడియా ఛానల్స్ ఉపయోగించుకుని ట్రై టు గివ్ దమ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. జస్ట్ లింక్ షేర్ చేసినా చాలు. సమ్ పీపుల్ విల్ అండర్స్టాండ్. మోస్ట్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ కుడెంట్, బట్ అట్లీస్ట్ ఈవెన్ సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండర్స్టాండ్ అయితే చాలు. దెన్ సిచ్యువేషన్ ఎంత గ్రిమ్గా ఉంది, పరిస్థితి అంతా అర్థమవుతుంది. అనవసరంగా డోంట్ టేక్ ఎనీ రిస్క్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ లవ్డ్ వన్స్. ఆల్రెడీ మనం చాలా లాస్ అయ్యాం. నియర్లీ 2.34 lakh పీపుల్ మనం లాస్ అయ్యాం మన ఇండియా. సో అంటే దాదాపుగా 2.34 లక్షల కుటుంబాల్లో సారోస్ చూస్తున్నాం. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. 3,900 అంటే దాదాపుగా 2 గ్రామాల జనాభాకు సమానం. అందులో గ్రామానికి మహా అయితే 1000 నుంచి 1500 మంది ఉంటారు. సో 2 కలుపుకుంటే 2 గ్రామాలు. సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే గత 10 రోజుల నుంచి చూసుకుంటే ఏప్రిల్ 20 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మీకు రోజుకి ఎంతగానో 3,000 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే దాదాపుగా ఒక 2 గ్రామాలు లేచిపోతున్నారు. 2 గ్రామాల జనాభా లేచిపోతున్నారు. అలా అర్థం చేసుకుంటే మీకు కొంచెం అర్థమవుతుంది ఎంత డేంజరస్గా ఉందని. గ్రామం జనాభా లేచిపోతున్నట్లు లెక్క. సో ఇప్పటికన్నా కొంచెం మనం జాగ్రత్తగా ఉందాము. సో ఆల్రెడీ చేతులు కాలిని ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. సో ఉన్నంతలో ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. ఐ హోప్ దట్ అవర్ కంట్రీ సర్వైవ్స్ సెకండ్ వేవ్ అండ్ వీ హ్యావ్ టు బ్రేస్ ఫర్ ద థర్డ్ వేవ్ యాజ్ వెల్. సో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో తెలీదు. వచ్చినప్పుడు బహుశా అది కూడా మనం బ్రేస్ చేయాల్సి వస్తుంది. లేదా గవర్నమెంట్ మరి ఇప్పటికే లేట్ అయిందో లేదు. గవర్నమెంట్ కొన్నిసార్లు చాలా లేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం. సో మన గవర్నమెంట్లు ఎంత లేట్గా ఇచ్చారు కాబట్టి మనకి ఇవాళ రోజుకి 4 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అది ఇంకా పెరుగుతుంది కూడా. సో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉందామండి. సో న్యూస్లో మనం ఒకసారి చూద్దాం, ఏమన్నా ఇంకేదన్నా న్యూస్ ఆర్గనైజేషన్ లేటెస్ట్గా ఏమన్నా ఇచ్చిందేమో. ఓకే, ఇదిగోండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పత్రిక, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ చదువుతానండి. కరోనా వైరస్ లైవ్ అప్డేట్స్. కేసెస్ ఇన్ మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ అండ్ 6 other states plateauing gradually says government. ప్లాట్యూయింగ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాట్ అవుతుంది కర్వ్ అన్నట్టుగా చెప్తున్నారు. సో ఓవర్ 4.14 lakh fresh infections were reported on Thursday
and also 3,927 deaths. Daily death count has now stayed above 3,000 for 10 days in a row. Maharashtra reported the most fatalities at 853. UP, Delhi, Karnataka also reported over 3,000 deaths each. Kerala and Madhya Pradesh have imposed lockdowns amid the surge in cases. ఇది టోటల్గా చెప్తున్నారు. 4.14 లక్షల ఇన్ఫెక్షన్స్, 3,927 మంది చనిపోవడం జరిగింది. అందులో ఇప్పటికీ వరుసగా 10 రోజులుగా 3,000 మంది పైగా చనిపోయారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ అంటే ఎక్కువ మంది చనిపోయింది మహారాష్ట్రలో 853 మంది చనిపోయారు. సో ఢిల్లీ, కర్ణాటక మాత్రం 300 మందికి పైగా చనిపోయారు 2 రాష్ట్రాల్లోనూ. సో మధ్యప్రదేశ్, కేరళలో మాత్రం లాక్డౌన్లు పెట్టడం జరిగింది. సో ఇంకా లేటెస్ట్గా 4:30కి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 11.81 లక్షల మందికి ఒక డోసు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు. సో ఫార్గా ఇప్పుడు టోటల్గా 16.50 కోట్ల మందికి యాక్చువల్గా మనం కోవిడ్ డోసులు ఇచ్చాం. అట్లీస్ట్ సింగిల్ డోస్ డోస్ ఇస్తే కొంత నయం, పూర్తిగా 2 డోసులు పడితే కొంతవరకు మెరుగ్గా రక్షణ ఉంటుంది. అది సో 12 states ఓవర్ 1 lakh యాక్టివ్ COVID-19 కేసెస్. 7 states హ్యావ్ 50,000 to 1 lakh యాక్టివ్ కేసెస్. సో ఇక్కడ మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే 12 రాష్ట్రాల్లో దాదాపుగా 1,00,000కు పైగా కోవిడ్ కేసులు యాక్టివ్గా ఉంటాయి. 7 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఇలా ఉంది. అదర్ స్టేట్స్ విత్ అన్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఇన్ డైలీ న్యూ కేసెస్ ఆర్ పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్. సో మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నట్లో ఎక్కడ ఉన్నాయంటే పంజాబు, జమ్మూ కాశ్మీరు, అస్సాము, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో వెన్ వీ సీ స్టేట్స్ వేర్ ద ట్రెండ్ ఈస్ గోయింగ్ అప్వర్డ్స్, దో స్టేట్స్ ఆర్ కర్ణాటక. ఓకే, ట్రెండ్ అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అన్న దాంట్లో కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, హర్యానా, ఒడిషా, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఎక్స్క్లూడింగ్ మహారాష్ట్రని తీస్తే ఈ రాష్ట్రాలింట్లోని నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయండి. అదే ఇక్కడ మళ్ళీ చెప్పారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ ఆర్ ద స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ వేర్ కేసెస్ వర్ ఇంక్రీజింగ్ ఎర్లియర్ బట్ నౌ ప్లాటూయింగ్ గ్రాడ్యువల్లీ. సో ఇప్పుడు పైన పేర్కొన్న రాష్ట్రాల్లో ఏంటంటే కొంచెం కరువు కిందకే లేదా ఫ్లాట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అన్రోల్డ్ అని కూడా చనిపోయాడంట, మనకు అది అవసరం లేదు. సో ఇది అఫీషియల్గా మనకు ఉంది. ఈ కోవిన్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చినట్టు ఉంది, చూద్దాం. 4-digit సెక్యూరిటీ కోడ్ ఇన్ కోవిన్ ఫ్రమ్ May 8th టు మినిమైజ్ డేటా ఎంట్రీ ఎర్రర్ అబౌట్ వ్యాక్సినేషన్. సో ఒక 4-digit సెక్యూరిటీ కోడ్ అనేది ఇస్తారంట. సో కోవిన్ సిస్టమ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ఎ న్యూ ఫీచర్ ఆఫ్ 4-digit సెక్యూరిటీ కోడ్ from May 8th to minimize data entry errors about vaccination status that would subsequently reduce inconvenience caused to citizens, the health ministry said. సో కోవిన్ అనేది ఏంటంటే మనకి కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం మనం రిజిస్టర్ చేసుకోవాలి. అందులో ఒక సెక్యూరిటీ కోడ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎంట్రీ అంటే ఈ డేటా ఎంటర్ చేసే టైంకి ఏదైనా తప్పులు రాకుండా ఉండడం కోసం. సో మంచి ఆలోచన అది. రాజస్థాన్ టు ప్రొక్యూర్ 50,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఫ్రమ్ అబ్రాడ్. రాజస్థాన్ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు ప్రొక్యూర్ 50,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ అబ్రాడ్ టు అడ్రస్ ద షార్టేజ్ ఆఫ్ లైఫ్ సేవింగ్ గ్యాస్ ఫర్ కోవిడ్ పేషెంట్స్, స్టేట్ హెల్త్ మినిస్టర్ రఘు శర్మ సెడ్ ఆన్ ఫ్రైడే. శుక్రవారం నాటికి May 7th శుక్రవారం నాటికి రాజస్థాన్లో ఏం చెప్తున్నారంటే ఒక 50,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కలెక్ట్ చేసుకుంటున్నారట రాజస్థాన్లోను. సో ఇది చూడండి, అంటే మొత్తం స్టేట్ గవర్నమెంట్ మీదకి బర్డెన్ పడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీద స్టేట్ గవర్నమెంట్లు కొంచెం కోఆర్డినేషన్ చేసుకుని వెళ్తే చాలా వరకు బర్డెన్ అనేది స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉండదు. అన్ఫార్చునేట్లీ పెద్ద బ్లండర్ స్టేట్ గవర్నమెంట్స్ మీదే మొత్తం బాధ్యతంతా తోసాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ వీక్ అయిపోతాయి ఫైనాన్షియల్గా. ఇది చాలా ప్రాబ్లం కంట్రీకి.
మరి ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారో తెలీదు. చాలామంది చెప్తుంది అదే. సో వాళ్ళు చెప్పేది నేను చెప్పేది ఏం చేస్తాం మరి. సో మిగతా వివరాలు ఏదైనా ఉంటే మీరు timesofIndia.comలోకి వెళ్ళి చూడండి, అందులో మీకు వివరాలు తెలుస్తాయి. సో ఇది 15 minutes క్రితం పోస్ట్ చేసిన ఆర్టికల్ అండి. థర్డ్ వేవ్ ఇన్ఎవిటబుల్ అని అందరూ చెప్తున్నారు. మరి ఇది థర్డ్ వేవ్ సంబంధించి ఎలాగా రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్, మనకి ఎంత మేరకి గవర్నమెంట్ సపోర్ట్ అవ్వగలం అనేది తెలియట్లేదు. ఎందుకంటే సెకండ్ వేవ్కే మనల్ని గుడ్లు తేలేస్తున్నారు చాలామంది. మీకు కొన్ని వీడియోస్ చూపించడానికి ఇబ్బందిగా ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే నేను ఎక్కువ ఫాలో అయ్యే ఛానల్స్ నెంబర్ 4 ఛానల్ అవ్వచ్చు, తర్వాత యూకేకి సంబంధించింది, ఇది కాకుండా ABC ఛానల్, MSNBC, CNN ఇంటర్నేషనల్, ఫాక్స్ ఇంటర్నేషనల్, ఫాక్స్ న్యూస్ ఛానల్, తర్వాత ABC ఆస్ట్రేలియాది కాకుండా మీకు ప్రస్తుతానికి ఈ ఛానల్లో ఫ్రాన్స్కి జర్మనీకి సంబంధించి DW న్యూస్ ఛానల్, ఫ్రాన్స్ 24 ఆ ఛానల్. సో ఈ ఛానల్స్ని ఎక్కువ ఫాలో అవుతున్నాను. వీళ్ళు ఇండియా గురించి చిన్న కథనాలు ఇస్తారు, వాళ్ళ కంట్రీది వాళ్ళకి ఇచ్చుకుంటే ఇండియాకి సంబంధించినంత ఇస్తారు. ప్రపంచంలో అన్ని కంట్రీస్ మన భారతదేశం మీద పడిపోయి ఆడవు. సో అటువంటి వాళ్ళు ఉండరు. సో ఈ దేశాలతోటే మనం వాణిజ్య ఒప్పందాలు, ఈ దేశాలతోటే మన సత్సంబంధాలు కలుగున్నాం. ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జపాన్ ఇవన్నీ కలిపి మనం క్వాడ్గా ఉన్నాం. క్వాడ్ ప్లస్గా కూడా మారిందని తెలుసు. మరి వీళ్ళందరూ మనకే సహోదరులు లాంటి వాళ్ళు. మరి వీళ్ళు మన మీద బురద చల్లే ప్రయత్నం చేయరు అని అనుకుంటున్నాను మరి. సో మరి ఆ బురద చల్లే ప్రయత్నం చేస్తే మనం ఏం చేయలేం. సో ఆల్రెడీ మన మీడియా చాలా వరకు విషయాన్ని డైవర్ట్ చేసే టాపిక్స్ని ఎంచుకుంటాం తప్ప అసలు జనాలకు ఏం అవసరమో, అసలు నిజంగా జనాలందరికీ కోవిడ్ హాస్పిటల్స్ సరైన ఇమ్యూనిటీస్ దొరుకుతున్నాయా, సోషల్ డిస్టెన్స్ పాటించగలిగేలాగా హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ ఉన్నాయా, జనాలకు అవకాశం ఉందా, సరైన ఫుడ్ అందుతుందా, హాస్పిటల్లో అందరికీ ఆరోగ్యం మెరుగుపడేలా వసతులు ఉన్నాయా, ఇంకా హాస్పిటల్లోనే కాక ఆక్సిజన్ సప్లై సరిగ్గా ఉంటుందా లేదా, ఎంతమంది పేషెంట్లకు ఇంకా హాస్పిటల్ సర్వీసెస్ అందుకోలేకపోతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. వీటిని కనీసం ఏ మీడియా ఛానల్ కూడా మనకు చూపించడం లేదు. అసలు హాస్పిటల్ సర్వీస్ ఎక్కడ ఉన్నాయి, అసలు హాస్పిటల్స్ ఫుల్ కెపాసిటీలు ఎక్కడ రన్ అవుతున్నాయి, హాస్పిటల్స్ ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, ఇవి కదా ప్రజలకు తెలియాలి. అవి తెలిస్తే రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి కొంచెం తిప్పలబడన్నా ఒకరిని చేర్పించడానికి ఉంటుంది. మీడియా ఇవన్నీ మానేసి పిచ్చి పిచ్చి డిబేట్లోనూ వేరే ఆర్టికల్స్ పెడుతుంది. ఎక్కడో ఇది నిజంగా చెప్పడం కూడా చిరాకుగా ఉంది. బెంగాల్లో ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరో గొడవలు పెట్టారండి. గొడవలు పెట్టిందని అంత సీరియస్గా న్యూస్ ఛానల్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దానికి అక్కడ గవర్నమెంట్ ఇంకా వేరేం జరగలేదు, ఏమీ జరగలేదు. రాగానే మమతా బెనర్జీ మీద పడ్డారు. అఫ్కోర్స్ ఆబ్వియస్గా అది ఎప్పుడు ఉండేదే పొలిటికల్గా గేము. బట్ ఆబ్వియస్గా ఐ హోప్ దట్ బెంగాల్లో ఎవరైతే ఈ కల్ప్రిట్స్ ఉన్నారో, ఈ గొడవలకు కారణం, వాళ్ళందరినీ రౌండప్ చేసి, ఇలాంటి వాళ్ళ వల్లే సగం దేశం నాశనం అవుతుంది, వాళ్ళని తీసుకెళ్ళి లోపల మళ్ళీ లైఫ్లో మళ్ళీ బయటకు రాకూడదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అది కాకుండా సోషల్లీ కమ్యూనల్లీ హేట్రెడ్ స్పీచెస్, కమ్యూనల్ హేట్ పెంచేలా స్పీచెస్, తర్వాత రిలీజియస్ హేట్ పెంచే స్పీచెస్ ఇవి తెగ జరుగుతున్నాయి. వాళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేసేలాగా. రీసెంట్గా కర్ణాటక చెందిన బెంగళూరు ఎంపీ పేరు తెలీదు, ఆయన కూడా ఇలా కమ్యూనల్ హేట్రెడ్ పెంచేలాగా ఒక కామెంట్స్ చేశాడు ఆయన. సో ఇలాంటి దరిద్రమైన మెంటాలిటీ కలిగిన వాళ్ళు మనం ఎన్నుకుంటే రేపు పొద్దున్న ఇలాంటి ప్రయత్నాలు ఇలాంటి ఫలితాలు వస్తాయి. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే అధికారాలు అటువంటి ఆలోచనలోనే ఉంటారు. వాళ్ళకి అధికారం తప్ప ఇంకేం అవసరం లేదు. జనాలు ఏమైపోయినా పర్లేదు. మరి అలాంటప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ ద సర్వీస్ ఫర్ ఇండియా? ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? సో ఇప్పటికన్నా వేకప్ అండ్ వేర్ యువర్ మాస్క్స్ వెన్ ఎవర్ యూ గో అవుట్ సైడ్, శానిటైజ్ వెల్ బిఫోర్ and use hand wash regularly, rigorously, and stay at home and stay safe. That is what everybody is saying. Let's hope that our India will go through this second wave crisis. Let's hope that we'll win, we'll have a victory at our hands. Thank you very much and Jai Hind.